ఇశ్రాయేలీల ప్రజలు ఇప్పటికే 4 ప్రాంతాలు దాటారు. 400 ఏండ్ల బానిసత్వం నుండి, ఫరో రథము నుండి, ఫరో యొక్క ఆ కొరడాల నుండి దేవుడు విడిపించాడే. ఎర్ర సముద్రంను దాటించాడే. ఫరో సైన్యాన్ని నీట ముంచాడే. మారా జలములను మధురముగా మార్చాడే. సీను అరణ్యములో, ఆ దట్టమైన అరణ్యంలో నడిపించాడే. ఇప్పుడు రెఫీదీము లోయలో వారు వచ్చినప్పుడు నీళ్లు లేకపోతే వారు ఏం చేయాలి? దేవుని తట్టు తిరగాలి. కానీ వారు దేవుని తట్టు తిరగలేదంట. 7వ వచనంలో యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో చూడండి. అసలు ఈ మాట చదువుతుంటేనే దుఃఖం వస్తుంది. ఎర్ర సముద్రాన్ని దాటించాడు, ఐగుప్తి సైన్యాన్ని నీట ముంచాడు. ఇప్పుడు వీరికి వచ్చిన డౌట్ ఏంటంట, యెహోవా మాతో ఉన్నాడో లేడో అని దేవునిని శోధించడం ప్రారంభించారంట. నిజానికి దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నెక్స్ట్ సీనాయి పర్వతం దగ్గర నా ప్రజలను నేను కలుసుకుంటున్నాను కదా, నా ప్రజలను కలుసుకోక ముందు వారికి నా పట్ల విశ్వాసం ఎంతుందని ఒక సమస్య వారు ముందు పెట్టేటప్పటికి ఇశ్రాయేలీల ప్రజలు మరలా ఓడిపోయారంట. ఏం చేశారో తెలుసా? ఇశ్రాయేలీల ప్రజలు దేవుని శోధించారు, దేవునితో వాదనేసుకున్నారు. అందుకనే ఆ ప్రాంతానికి మస్సా మెరీబా అని పేర్లు పెట్టారు. మస్సా అనగా దేవునిని శోధించుట, మెరీబా అనగా దేవునితో వాదనేసుకునుట. నిజానికి దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? ఆ ప్రజలు ఇన్ని అద్భుత కార్యాలు నేను వారి జీవితంలో చేశాను కదా, ఇప్పుడు వారికి శ్రమ ఎదురైతే వారికి బలమై ఉన్న దేవుడను నేను ఉన్నాను గనక నన్ను బట్టి ఆనందగానము చేస్తారని దేవుడు ఎదురు చూస్తాడు. చూడండి 81వ కీర్తన 1వ వచనంలో ఆసాపు అంటాడు, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. నిజానికి దేవుడు ఇది కోరుకున్నాడు. నిజమే, శ్రమ వచ్చింది, శోధన వచ్చింది, లేదా శరీరంలో బలహీనత వచ్చింది. అయితే నా తలంపు ఏమై ఉండాలో తెలుసా? ఈ బలహీనతలో, ఈ పోరాటంలో, ఈ శ్రమలో నాకు బలమై ఉన్న దేవునికి నేను ఆనందగానము చేస్తా. నీ శ్రమలో నీ శ్రమను తీర్చే దేవునికి స్తోత్రగానము చేయు.